సకల సంపదలకు మూలం ఐశ్వర్య ప్రధాని అయిన శ్రీ మహాలక్ష్మి మాత యొక్క పతి శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో వెలవకముందే దట్టమైన శేషాచల అడవులలో అనేక పుణ్యతీర్థాలు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఒక రాత్రి సేద తీరి పాదం మోపి స్వామివారితో పాటు వచ్చినటువంటి అశ్వం సునకాలకు యొక్క దాహార్తిని తీర్చడమే కాక ఈ కలియుగాంతం వరకు పశు పక్షాదులకు దాహార్తిని తీర్చే విధంగా తన సుదర్శన చక్రంతో స్వయంగా స్వామివారి స్వహస్తాలతో పుణ్య తీర్థాన్ని ఉద్భవింపజేయడమే కాక స్వామివారు 7 కొండల కోసం వెతుకుతుంటే తన కాలికి గాయమై రక్తం చిందించడంతో ఆ రక్తం వృధాగా పోకూడదని ఎర్రచందనపు వృక్షాన్ని సృష్టించిన ప్రదేశం మన శ్రీ స్వామివారు సేదతీరిన ప్రదేశ విశేషాలను ఆ ప్రదేశం యొక్క విశిష్టతను పవిత్రతను వివరిస్తూ మన 3RR న్యూస్ ప్రేక్షకులందరికీ చూపించి తెలియపరిచిన స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి. మధ్యలో వరకు రోడ్డు ఇంకా వేయలేదు కాబట్టి సరిగా ఉండదు, అందువల్ల వర్షాకాలం రావడం కష్టంగా ఉంటుంది. ఇంక మనం వాగెట్కోన దగ్గరికి వెళ్తున్నాం. ఇదే విధంగా ఇదే రూటు నేరుగా వాగెట్కోన దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళేదానికి దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు ఇదే విధంగా ఉంటుంది రోడ్డు. మళ్ళా అటుపక్క అడవిలో బాగుంది. మనం ఇప్పుడు దాదాపు వాగెట్కోన వరకు చేరుకున్నాం. ఈ వాగెట్కోనకు పోయే ముందు ఈ కాలువ, ఇది ఉప్పరపల్లి చెరువుకు వెళ్ళే కాలువ. ఇటుపక్క నుంచి అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అదో కనపడుతుంది కదా, ఎత్తుగా ఉన్నట్టుది వాగెట్కోన ప్రాజెక్ట్ యొక్క కట్ట, ఆనకట్ట. ఇక్కడ ఒక సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. ఎందుకంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఎర్రచందన వృక్ష సంపద ఈ శేషాచల అడవుల్లోనే ఉంది. ఈ శేషాచల అడవుల్లో ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. మనము వాగెట్కోన ప్రాజెక్టు ఆనకట్టపైకి వెళ్దాం. చూడు, మేము బండిలో వచ్చిన మా అబ్బాయి మాకన్నా ముందుగా వెళ్ళిపోతున్నాడు వాగెట్కోన ప్రాజెక్ట్ ఆనకట్టపైకి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. మా వాడు ఒక రవ్వ మాకన్నా ఫాస్ట్ ఎక్కువ. దేవుణ్ణి చూడాలనే ఆతృత కూడా ఎక్కువ. కొంచెం తీమ. మనం అనుకున్న విధంగానే మనం వాగెట్కోన ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ కనిపించేదే వాగెట్కోన ప్రాజెక్ట్ ప్రాంతము. ఇదంతా చాలా లోతైన ప్రదేశము. ఇదంతా వాగెట్కోన ఆనకట్ట. చాలా దాదాపు కిలోమీటర్ వరకు ఉంది. ఈ మధ్య 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వాగెట్కోన ప్రాంతంలో ఉన్నటువంటి కోనలో ఉన్నటువంటి నీళ్లన్నీ ఇంకిపోవడం జరిగితే మొత్తం లోడేసి 60 నుంచి 70 అడుగుల వరకు లోతు లోడేసి పూర్తిగా తొలగించి అటుపక్క ప్రాంతంలో పడేసి చెరువులో మట్టి తీసుకొచ్చి నీళ్లు ఇంకిపోకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రెడీ చేశారు ఈ వాగెట్కోన ప్రాంతం అంతా కూడా. ఇది దాదాపు ఒక 30-40 అడుగుల లోతు కూడా ఉండే ప్రదేశం ఉంది. 50 అడుగుల లోతు కూడా నీళ్లు ఉంటాయని చెప్పనేసి అటు పక్కపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. మనం ఇప్పుడు వాగెట్కోన ప్రాజెక్టు ఆనుకుని తూర్పు పక్క నుంచి ఇదే స్వామివారి పాదం పెట్టినటువంటి ప్రదేశం. ఇంకా దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో వెలవక ముందు ఇక్కడ 7 కొండల కోసం వెతికి ఒక రాత్రి సేద తీరినటువంటి ప్రదేశం అది. అదే దనకట్ట అని అంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రారంభం ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టాడనే పురాణాల ద్వారా తెలుస్తుంది. మన పెద్దలు చెప్పుకొచ్చారు కూడా. అక్కడ దాదాపు ఆయన అడుగు పెట్టినటువంటిది చాలా పెద్ద అడుగు. ఆయన అమ్మిడితో అశ్వంతో పాటు 4 సునకాలు కూడా వస్తే వాటికి దాహం వేస్తున్నప్పుడు స్వామివారు తన సుదర్శన చక్రంతో అక్కడ ఉన్నటువంటి పైన ఒక గుట్ట పైన గొయ్యిలాగా తీసి స్వామివారు వాటికి దాహ తీర్చారని, ఇప్పుడు వరకు కూడా ఎండిపోయే ప్రసక్తే లేదు. ఎప్పుడు నీళ్లుంటాయి. ఆ ప్రదేశానికి మనం త్వరలో చేరుకోబోతున్నాము. వెంకటేశ్వర స్వామివారు సేద తీరినటువంటి ప్రదేశానికి రోడ్డు ఈ విధంగా ఉంటుంది. మనం వాగెట్కోన చేరినప్పటి నుంచి స్వామివారి పాదం దగ్గరికి వెళ్ళేంత వరకు రోడ్డు అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ అడవిలో రోడ్డును వేయడం జరిగింది. మనం ఇప్పుడు స్వామివారి అడుగుపెట్టినటువంటి ప్రదేశానికి దనకట్ట దగ్గరికి దాదాపు చేరుకోబోతున్నాం. ఇక్కడ కనిపించేదంతా ఎర్రమట్టి. పూర్వకాలంలో మన పెద్దలు గడపల దగ్గర, అరుగుల దగ్గర, గోడలకు పండగప్పుడు ఎర్రమట్టిని పెట్టి పసుపు కుంకుమతో అలంకరించేవారు. ఆ ఎర్రమట్టి ఈ ప్రదేశంలో విరివిగా దొరుకుతుంది. ఇక్కడే స్వామివారు తిరుమలలో చేరే ముందు రోజు సేద తీరినటువంటి ప్రదేశం ఈ కొండపైనే.
మనం స్వామివారు స్నానమాచరించి ఇక్కడికి వచ్చి చేదతీరాడ ఒక రాత్రి. ఇప్పుడు మనం ఇదే దారిలో వెళ్తే స్వామివారు స్నానమాచరించినటువంటి గుండానికి వెళ్ళవచ్చు. మనం ఇప్పుడు అక్కడికి చేరుకోపోదాం. తదుపరి స్వామివారు చేదతీరిన ప్రదేశానికి తిరిగి వద్దాం. మనం ఇప్పుడు స్వామివారు స్నానమాచరించిన పాతగుండానికి చేరుకోబోతున్నాం. కొండల్లోంచి సెలయేర్లు పారుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి నేరుగా అక్కడ స్వామివారు స్నానమాచరించినటువంటి గుండంలోకి ఈ నీరు చేరుకోవడం మనం చూడవచ్చు. ఇక్కడ చిన్న చిన్న గుంతలుగా ఉంటాయి. ఇక్కడ దాటుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటుకోవాలి. కాలు స్లిప్ అయి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, జల జారుతూ స్వచ్ఛమైన నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. జల జారుతూ స్వచ్ఛమైన జలపాతం ఎలా వస్తుందో, కొండల మధ్యలో ఎలా పుట్టుకొస్తుందో మీరే చూడండి. ఇంత స్వచ్ఛంగా ఉన్నటువంటి జలపాతం దాదాపు కనీసం ఒక 10 అడుగులు వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి పుట్టుకొస్తూ ఉంది అనేది కూడా గుర్తించడం కష్టం. ఎటు చూసినా కూడా నీళ్లు ప్రవాహమే లేదు. ఈ కొండల మధ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ కొండల మధ్యలో నుంచి పుట్టుకొచ్చి ఈ విధంగా జల జారుకుంటూ చిన్నపాటి చలయేరుల పారుతూ స్వామివారి స్నానమాచరించినటువంటి గుండంలోకి వెళుతుంటాయి. కొండల మధ్యలో నుంచి ఎలా నీళ్లు పుట్టుకొస్తున్నాయో మనం ఈ బొగ్గును గమనించవచ్చు. ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఈ విధంగా ఎప్పుడు ఇక్కడ నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా నీళ్లు పుట్టుకొచ్చే ప్రదేశాలు కొన్ని వందలు, వేలు, లక్షల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్నపాటి సెలయేరులా ప్రవహించి కాలువల్లోంచి నదుల్లోంచి సముద్రాల్లోకి వెళుతాయి. ఈ నీరు కూడా మన రైల్వే కోడూరు దగ్గర ప్రవహించే గుంజన్ నదిలోకి చేరుతుంది. అడవిలో ప్రవహించే నీరు ఎంత స్వచ్ఛంగా, ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు. కొండల్లోంచి నీళ్లు ఎలా ఉత్పత్తి అయ్యి జల ప్రవాహంలోకి చేరుకుంటున్నాయో మనం ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఎల్లవేళలా ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటాయి. ఆ నీళ్లు పై నుంచి జారువారుకుంటూ వచ్చి ఈ గుండంలోకి వస్తాయి. ఇక్కడే సాక్షాత్తు మన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఈ గుండంలోనే స్నానమాచరించారు. ఇక్కడ స్నానమాచరించి అక్కడ దనకట్టపై చేదతీరారని మా పెద్దలు మాకు చెప్పుకొచ్చారు. ఇది ఎంతో పవిత్రమైన గుండం. ఈ గుండంలోకి చెప్పులేసుకొని దిగడం కానీ, ఇక్కడ మత్తు పానీయాలు సేవించడం కానీ ఎటువంటి ప్రదేశాలు చేయకూడదని మా పెద్దలు చెప్తుంటే మేము వింటూ ఉంటాం. చాలా పవిత్రంగా వచ్చిన భక్తులందరూ కూడా చాలా పవిత్రంగా భావించి ఇక్కడ స్నానమాచరించి వెళ్తుంటారు. కార్తీక మాసంలో ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ప్రతి కార్తీక మాసంలోనూ ముక్కోటి ఏకాదశి కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారు స్నానమాచరించినటువంటి ఈ పవిత్ర గుండంలో మేము కూడా ఇక్కడ స్నానం చేసి స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ జాలువారేటటువంటి స్వచ్ఛమైన జలపాతం, చాలా స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళన్నీ కూడా. ఇక్కడ ఈ గుండంలో కూడా చాలా స్వచ్ఛంగా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడే వచ్చిన భక్తులందరూ కూడా స్నానం చేసి స్వామివారికి పూజ చేసుకుని వెళ్తుంటారు. ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనదని మా పెద్దలు చెప్పుకొచ్చారు. మనం ఇప్పుడు స్వామివారు స్నానమాచరించినటువంటి పవిత్ర గుండాన్ని చూశాం కదా. ఇప్పుడు స్వామివారు సేదతీరినటువంటి ప్రదేశానికి వచ్చాము. ఈ కొండపైనే స్వామివారు ఇక్కడ ఒక రాత్రి నిద్రించి స్వామివారితో పాటు వచ్చినటువంటి శునకాలకు, అశ్వానికి దాహతని తీర్చేందుకు ఒక చిన్నపాటి గొయ్యిని సుదర్శన చక్రంతో తీయడం జరిగింది. ఆ గొయ్యిని, స్వామివారి పాదాన్ని మనం చూద్దాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కాబట్టి పాదరక్షకులు ఖచ్చితంగా ఎవరు కూడా వేసుకొని రారు ఈ కొండపైకి. మనం కూడా వచ్చే భక్తులు ఎవరైనా సరే పాదరక్షలతో రాకూడదని నా మనవి. స్వామివారు అశ్వానికి, వచ్చినటువంటి శునకాలకు దాహత తీసేదానికి ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఉంది. దగ్గరే ఇక్కడే మనం చూద్దాం. ఇక్కడే స్వామివారు పాదం మోపిన స్థలం చూడండి. స్వచ్ఛంగా ఎలా కనపడుతుందో మహానుభావుడి పదం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ,
ఎంతటి ఆజానుబాహుడై ఉంటాడో, ఎంత పెద్ద పాదమో తిలకించండి. ఇది కలియుగం మొదట్లోనే ఇక్కడ పాదం మోపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అలాగే స్వామివారి సుదర్శన చక్రంతో తీసినటువంటి చిన్నపాటి కోనేరులాగా ఉంది చూడండి. ఎక్కువ కూడా ఉండదు, 2 అడుగులు లోతుంటుంది. ఎటు మళ్ళినా కూడా చూడండి, స్వామివారి సుదర్శన చక్రానికి ఉన్నటువంటి పంటి కాట్లతో కూడా కనపడుతున్నాయి. ఎంత స్వచ్ఛంగా లోడారో స్వామివారు. దాదాపు 1.5 అడుగు లోతు మాత్రమే ఉంటుంది. ఈ నీళ్లు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, ఎంతటి వేసవి కాలమైనా సరే. చుట్టుపక్కల ప్రదేశంలో ఎక్కడ ఎంతటి వేసవి కాలమైనా నీళ్లు దొరకకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇంతటికి మించి నీళ్లు బయటకు రావు. ఎంత తోడినా నీళ్లు ఇలాగే ఇంతటి వరకే వస్తాయి. ఇక్కడ ఈ పుణ్యతీర్థంలో చూడవచ్చు మనము నీళ్లు. స్వామివారు సుదర్శన చక్రంతో లోడినటువంటి పంటికట్టులతో కూడా ఈ పుణ్యతీర్థాన్ని చూడవచ్చు. అలాగే స్వామివారు స్వయంగా మోపినటువంటి పాదముద్రికను కూడా చూడవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 30, 40, 50 మీటర్ల దూరంలోనే స్వామివారు సేద తీరినటువంటి ప్రదేశం ఉంది. భక్తులు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని మనం చూద్దాం. ఈ పుణ్యతీర్థానికి సుదర్శన చక్రానికి ఉన్నటువంటి పంటి కాటులతో కూడా ఎంత స్వచ్ఛంగా కనబడుతున్నాయో మీరే చూడండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పాదముద్రికను చూడండి ఎంత స్వచ్ఛంగా కనపడుతుందో. ఈ పాదం కలియుగం పుట్టినప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ పెట్టారని మా పెద్దల ద్వారా మాకు తెలిసింది. మా పూర్వీకులే మాకు తెలియజేశారు. ఈ ప్రదేశం యొక్క విశిష్టత గురించి మా పూర్వీకులు మాకు చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోయేది. ఎప్పుడెప్పుడు స్వామివారి పాదాన్ని దర్శించుకుందామనే భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినంగా స్వామివారి పాదముద్రికతో పాటు స్వామివారు తీసినటువంటి పుణ్యతీర్థాన్ని కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే భక్తులందరికీ కూడా చూపించేందుకు స్వామివారి పాదముద్రికను భక్తులు కూడా ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతో వీడియో తీసి న్యూస్ పెట్టడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. డాడీ డబ్బులతో సహా బాధేసావు. డబ్బులు ఉన్నాను మంచిగా చేపలు ఉన్నాను. చేపలు రావు నానా. చూడండి నీరంతా తోడేశాను. 1.5 అడుగు కూడా లేదు, దాదాపు 1.5 అడుగు ఉండొచ్చు. చూడండి నీళ్ళు ఎలా స్వామివారి తీర్థంలోంచి నీళ్ళు ఎలా పుట్టుకొస్తున్నాయో, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి. ఎలా పుట్టుకొస్తున్నాయో చూడండి. స్వామివారి పుణ్యతీర్థంలో నీళ్లు బాగా కనపడుతుంది. అలాగే స్వామివారి తీర్థంలో నీళ్ళన్నీ కూడా పూర్తిగా తీసేశాను భక్తులకు చూపించేందుకు. అప్పటికే దాదాపు సగం వరకు తీర్థం వచ్చేసింది, పుణ్యజలం ఉద్భవించింది. ఓం నమో వెంకటే, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ పుణ్యతీర్థానికి దాదాపు 10-15 అడుగుల దూరంలోనే స్వామివారి పాదముద్రిక ఉంది. ఈ పుణ్యతీర్థానికి 15 అడుగుల్లోనే స్వామివారి పాదముద్రిక. ఈ పాదముద్రికను కూడా భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పాదముద్రిక నుంచి 30 మీటర్ల దూరంలోనే స్వామివారు సేద తీరినటువంటి ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్దాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి అవతారమని, స్వామివారే స్వయంగా స్వామివారి స్వహస్తాలతో తీసినటువంటి ఈ పుణ్యతీర్థం ఎంతో పవిత్రమైనదని మా పెద్దలు మాకు చెప్పుకొచ్చారు. ఎంతటి వేసవి కాలమైనా సరే
ఇక్కడ నీరు ఎప్పుడు ఇలాగే ఉంటుంది స్థిరంగా. స్వామివారి మహిమతోనే ఇలా జరుగుతోందని మా పూర్తి నమ్మకం. ఇక్కడికి వచ్చి వెళ్ళే భక్తుల విశ్వాసం కూడా. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల కోసం వెతుకుతుంటే ఆయన కాలు తెగి రక్తం వచ్చిందని, ఆ రక్తం వృధాగా పోకూడదని ఎర్రచందనం వృక్షాన్ని సృష్టించాడని, అది ఇక్కడే జరిగిందని మా పెద్దలు మాకు చెప్పుకొచ్చారు. స్వామివారు సేదతీరినటువంటి ప్రదేశం ఇది. స్వామివారు పడుకున్నటువంటి ప్రదేశం. ముద్రికలు ఏర్పడ్డాయి అప్పుడే. చూడండి, స్వామివారు పవలించినటువంటి ముద్రికలు స్వచ్ఛంగా కనపడుతున్నాయి. స్వామివారి చక్రము, శంకు, స్వామివారి తల ఆకారము, పాదుకలు ఎంత స్వచ్ఛంగా కనపడుతున్నాయో. స్వామివారు పడుకున్నటువంటి ప్రదేశంలో ఇక్కడే స్వామివారితో పాటు వచ్చినటువంటి శునకాలు ఇక్కడే పవలించాయని, స్వామివారు వచ్చినటువంటి అశ్వం మీద వచ్చారని, ఆ వచ్చినటువంటి అశ్వం కూడా అక్కడే పడుకునిందని, స్వామివారు ఇక్కడ పడుకున్నారని, మధ్యలో దాహం వేసినప్పుడు శునకాలకు అశ్వానికి అప్పుడే ఆ పుణ్యతీర్థాన్ని స్వామివారు వెలికి తీశారని చెప్పని మన పెద్దలు పూర్వీకులు చెప్పుకొచ్చారు మాకు. ప్రతి కార్తీక మాసంలోనూ ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో పూజలు చేసినటువంటి ప్రదేశాన్ని కూడా మనం బాగా తిలకించవచ్చు. అన్ని కనపడుతున్నాయి ఎక్కడెక్కడ. ఈరోజు పవిత్రమైన పర్వదినం, ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాము. మాతో పాటు భక్తులందరిపైన స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ 3RR న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకట నరసారెడ్డి. ఓం నమో వెంకటేశాయ. ఇరుపక్క శంకు చక్రాల మధ్యలో స్వామివారి రూపం ఎంత బాగా కనపడుతుందో, ఎంత బాగుందో స్వామివారి రూపం. ఓం నమో వెంకటేశాయ. కదా చాలు కదా. రావాలి డబ్బులు పడతాయి చెప్తున్నాను. లేదు 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 రానే లేదు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూడండి వాగేట్ కోన ఎంత పెద్దదో. ఈ ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు ఉందో దాదాపు 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు. ఈ వాగేట్ కోనలో నుంచి వచ్చే నీళ్ళే గుంజన్ నదిలోకి వచ్చేది. గుంజన్ నది ప్రవాహంలోకి ఇప్పుడు మనం వెళ్దాం.
వాగేట్ కోనలో సూర్యుడి మీద నుంచి వచ్చే కిరణాలు షాడో రూపంలో ఎలా కనపడుతున్నాయో ఎంత అద్భుతంగా ఉందో ఇది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ శేషాచల అడవుల్లోంచి గుంజన్ నది పుట్టుక, గుంజన్ నది ఆ అడవుల్లోంచి వచ్చినటువంటి సెలయేరే ఈ వాగేట్ కోన ప్రాజెక్టులోకి వస్తాయి నీళ్లు. ఆ తదుపరి వాగేట్ కోన ప్రాజెక్టు నుంచి ఈ అలుగు మీదుగా ఇదే గుంజన్ నదిలోకి వెళ్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళే ప్రవాహమే మన రైల్వే కోడూరు దగ్గర నుంచి వచ్చే గుంజన్ నది ప్రవాహం. ఇక్కడ అత్యల్పంగా ఉన్న అక్కడికి వచ్చేటప్పటికి అత్యధికంగా వస్తాయి. ఈ వాగేట్ కోన ప్రాజెక్టుకు అలుగు ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఏమాత్రం దీనిపైన స్పందించి చర్యలు తీసుకోలేదు. లేకుంటే ముందు వాగేట్ కోనలో 2 అడుగుల వరకు నీరు అనేది పెరగడం వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. దానివల్ల రైతులు వేసినటువంటి బోర్లు బావుల్లోంచి పంటలు నీళ్లు బాగా రావడంతో పంటలు పండించేదానికి బాగా అవకాశం ఉంటుంది. వాగేట్ కోన అలుగు ప్రాంతం తెగిపోయిందంతా కూడా మీరే చూడొచ్చు. వాగేట్ కోన అలుగు ప్రాంతం తెగిపోయిందంతా ఈ వీడియోలో చూడొచ్చు. దీనిపైన ఇరిగేషన్ శాఖ వాళ్ళు త్వరితగతిన చర్యలు తీసుకొని మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు లక్షల సంఖ్యలో కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.